2025 సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ 20వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము షిలోహు ప్రవచన వాగ్దానము. షిలోహు ప్రవచన ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనము. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, షిలోహు వచ్చే వరకు యూదా దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసంలోను రక్తంలోను వస్త్రములను ఉతుకును. అతని సోదరులు అతనికి లోబడుదురు. యూదా గోత్రంలో నుండి యేసుక్రీస్తు వచ్చును. ఆయన ఎదుట అందరూ మోకరిల్లుదురు. ఆయన షిలోహు పరిపాలకుడు. ఈ ప్రవచనంలో స్త్రీ సంతానము గురించి కూడా ఉన్నది. స్త్రీ సంతానము అనగా మానవులకు సర్ప సంతానమునకు వైరము. స్త్రీ సంతానము యేసుక్రీస్తు. సర్ప సంతానమైన సైతానుతో యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో విజయం యేసుకే, అనగా ఆ విజయం మనదే. అవ్వను మోసం చేసిన సర్పం యొక్క తలను చితక్కొట్టి ఆ శాపం నుంచి విమోచన కల్పించేవాడు యేసుక్రీస్తు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలా యూదా వరకు ఈ ప్రవచనం పొడిగింపబడినది. యేసే ఈ భూగోళంపై నడిచినప్పుడు ప్రజలందరూ ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఆయనకు దెయ్యాలు వణుకుతూ ఉన్నాయి, వ్యాధులు పారిపోయి రోగులు స్వస్థత పడుతున్నారు. ఆయనే షిలోహు. యేసుక్రీస్తే షిలోహు. ఆయన చేతిలో రాజదండం ఉన్నది. ఆయన తన గాయపడిన చేతులతో పట్టుకున్నాడు. ఆయన బాహుబలం మహా గొప్పది. నేనే మంచి కాపరిని అని తన చెయ్యి చాపి ఉన్నారు. మన వైపే చాపుచూ ఉన్నారు. నక్షత్రం యాకోబులో నుండి ఉదయించును. అది రాజదండమై ఇశ్రాయేలు నుండి లేస్తుంది. షిలోహు అయిన యేసుక్రీస్తు ద్వారానే శాంతి సమాధానం భూమిపైకి వచ్చాయి. ఆదాము, సేతు, నోవాహు, షేము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా వరకు, చివరికి అది యేసు రాక వరకు కొనసాగింది. యేసు వచ్చాక సంపూర్ణమైనది. ఈ షిలోహులోనే యెహోషువ ప్రత్యక్ష గుడారము వేయించెను. 369 సంవత్సరముల వరకు ఆ గుడారము ఈ షిలోహులోనే ఉన్నది. ఇక్కడే బలులు వేసేవారు, దేవునికి అర్పించేవారు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు ఇక్కడే యాజకత్వం నిర్వహించారు. ఏలీ కూడా ఈ దేవాలయంలోనే 40 సంవత్సరములు యాజకత్వం నిర్వహించారు. ఈ మందిరంలోనే హన్నా ప్రార్థన విన్న దేవుడు సమూయేలును గర్భఫలమైన స్వాస్థ్యముగా ఇచ్చెను. అంతేగాక మరి 5 సంతానమును పొందడానికి ఈ మందిరమే హన్నా ప్రార్థనకు ఆశ్రయమైంది. ఆమె కుమారుడు సమూయేలు ఇక్కడే రాజులను నియమించే గొప్ప యాజకుడైనాడు. ఇశ్రాయేలుకు మొదటి రాజుగా సౌలును, తరువాత దావీదులను ఆయన అభిషేకం చేసెను. గొడ్రాలైన హన్నా గర్భంన ప్రార్థన ద్వారా కుమారుడుగా జన్మించిన సమూయేలు ఇదే దేవాలయంలో యాజకుడుగా దేవునికి ఆరాధన నిర్వహించడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న ఎందరో యేసుక్రీస్తు మరియమ్మ గారి గర్భమందు జన్మించిన తరువాత ఆ ప్రవచనం నెరవేరినదని దేవుని స్తుతించారు, ఆరాధించారు, బహుమతులు అర్పించారు. ఇట్టి రీతిగా మనము కూడా క్రిస్మస్ బాలుడైన యేసు జననమును స్మరిస్తూ ఆయనను ఆరాధించి మన భారములను ఆయన తొట్టె వద్ద అర్పించి మన కుటుంబములను పండుగ దీవెనలతో నింపుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన. మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువా, ఇరుకైన మా జీవితములలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము. అట్టి రీతిగా నీ దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకు అనుగ్రహించుమని యేసు నామంలో వేడుకొనుచున్నాము. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని, బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములను, స్వస్థతలను, మేళ్లకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమ్మరించు.
ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నిబిడను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన జీవితములలో ఆయన తన సన్నిధి కాంతి ఉదయింపచేసి విశాలపరచును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.